నిన్న తనుజకి రాము రాథోడ్కి ఆ ఇన్సిడెంట్ ఏదో జరిగింది లైవ్ లో చూసిన వాళ్ళకి తెలుస్తుంది. సో వాళ్ళు వెళ్తాను వాళ్ళు ఓన్గా ఆడి వాళ్ళు ఇప్పుడు వస్తావా అక్కడికి? ఎంత నాన్ సెన్స్ ఉన్నాడంటే మధ్యలో వస్తాడు ఏదైనా సీరియస్ డిస్కషన్. రాము రాథోడ్ వచ్చి కూర్చోగానే తనుజ అట్లా రియాక్ట్ అయ్యి చీదిరించుకొని లేచి వెళ్ళిపోవడం ఏదైతుందో అది చాలా రాంగ్ థింగ్. తనుజ విషయంలో అయితే చాలా రాంగ్ థింగ్. అట్లా అరిచేది లేకుండే, అలా రాగానే లేచి వెళ్ళిపోయేది లేకుండే, కూల్ గా చెప్తే బాగుంది. ఇది ఒక వర్షన్ వదిలేయండి. రాము బ్రో అక్కడ సీరియస్ డిస్కషన్ జరుగుతుంటే నువ్వు పోయి ఆ మిడిల్ లో కూర్చోవాల్సిన అవసరం ఏముంది బ్రో నీకు? పోయి నువ్వు పోనీ ఆమె రీతు పక్కన నిల్చోవచ్చు, లేదంటే తనుజకు అవతల సైడ్ కూర్చోవచ్చు, పోయి ఆ మిడిల్ లో కూర్చుంటావా? రాము బ్రో ఫస్ట్ టైం ఇది కూర్చోడం కాదు, ఇంతకుముందు చాలా మంది కన్స్టెంట్ చెప్పారు మా ప్రైవసీ ఏదో మేము ప్రైవసీగా మాట్లాడుకుంటే ఆయనకి సంబంధమైన టాపిక్ లో వచ్చి నిల్చుంటాడు, ఆయన నీకు సంబంధం లేదు మేము ప్రైవసీగా మాట్లాడడానికి వచ్చాం కదా నువ్వు వెళ్ళి అని చెప్పలేమని చెప్పి ఇంతకుముందు రీతు కానీ మిగతా కళ్యాణ్ వీళ్ళందరూ ఒకసారి డిస్కషన్ కూడా పెట్టుకున్నారు. లైవ్ లో చూసిన ఎవరి విషయం తెలుస్తుంది. ఇప్పుడు ఏంటంటే ఈయన పోయి సీరియస్ డిస్కషన్ లో పోయి ఏలు పెట్టి అలా బిహేవ్ చేయడం నాకైతే మంచిగా అనిపించాలి. అంటే నేను ఇంతకుముందు లైవ్ చూస్తే నాకు అనిపించింది, దీని మీద ఒపీనియన్ కామెంట్ చేయండి.